నమస్కారం. శుభదర్శన కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైనటువంటి సమస్యలు, సందేహాలు ప్రేక్షకులకు ఎన్నెన్నో ఉంటాయి కనుక వాటిని నివృత్తి చేసుకోవడానికి డిస్ప్లే అయ్యేటువంటి నెంబర్లకి కాల్ చేయండి. సరైన సమాధానాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. మరొక కాలర్తో మాట్లాడడానికి ముందుగా ఒక 2 విషయాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున శని శుక్రుల కలయిక చాలామంది చూశారు. ఈరోజు ఒకవేళ మీరు చూశారనుకోండి, చూస్తే శుక్రుడికి ఎగువ వైపుకి శనిగ్రహం వెళ్ళిపోయింది. నిన్నటి రోజున ఒకే బిందువులో శని శుక్రుల యొక్క అద్భుత కలయిక. మరి ఆ అద్భుత కలయిక జరిగిన తర్వాత జరగబోయేటువంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి కనుక అలాంటి విశేషాల్లో మనకు 13వ తేదీ ఒక గ్రహమాలిక యోగం. ఇది గ్రహమాలిక దోషం మాత్రం కానే కాదు, గ్రహమాలిక యోగం. కాలసర్ప యోగం అనే ఒక యోగం ఉంది, కానీ చాలామంది అనేది కాలసర్ప దోషం కింద చిత్రీకరించేశారు. కానీ ఇది గ్రహమాలిక యోగం. ఆ గ్రహమాలిక యోగానికి దేవత ఎవరు వస్తున్నారో ఆ రోజు అది తెలుసుకుందాం. ఇప్పుడు ఒక కాలర్ కూడా సిద్ధంగా ఉంటున్నారు, వారితో మాట్లాడటానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. హలో. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఏలూరు నుంచి. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు రవీనా. ఓకే, చెప్పండి అమ్మా. కొద్దిగా పెద్దగా మాట్లాడగలరా? హలో, చెప్పండి. 27 12 1990. ఓకే, టైం అమ్మా? సమయం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యన. ఏం తెలుసుకోవాలనుకుంటారమ్మా తల్లి? వివాహం ఎప్పుడవుతుందో తెలుసుకోవాలి. ఇది ఎవరిదమ్మా? ఇది డేట్ ఆఫ్ బర్త్? నాదేనండి. ఓకే ఓకే ఓకే. భరణి నక్షత్రం మేషరాశిలో జన్మించినటువంటి జాతకురాలు. అనుకూల పరిస్థితులన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ప్రస్తుతం జరిగేటువంటి అష్టమ శని చాలా వరకు వివాహ సంబంధమైనటువంటి అంశాలను ఎక్కువ దిగినీకృతం చేసే విధంగా, ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా, అవకాశాలని చేజిక్కించుకునే విధంగా పరిస్థితులని రానున్నామమ్మా. అయితే గురువారము ఎటువంటి పరిస్థితులు కూడా ప్రయత్నాలు మాత్రం చేయకండి. కుజదోషం లాంటిది ఏమీ లేదు, దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. అనుకూల పరిస్థితులు ఈ 2016వ సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ తేదీ తర్వాత నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 9వ తేదీ అంటే మొదటి వారం దాటిన తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. మొత్తం మీద ఇప్పుడు జరిగేటువంటి అష్టమ శని 2017 మే 25తో వెళ్ళిపోతుంది కనుక అష్టమ శని వెళ్ళిపోయే లోపలనే పూర్తి స్థాయిలో విజయాలన్నీ కూడా చేజిక్కించుకుంటారు తల్లి. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? మీ పేరు చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేంటి తల్లి? నా పేరు శిరీష అండి. మా మనవరాలు గురించి అండి. శిరీష గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 అమ్మాయి అమెరికాలో పుట్టిందండి, కాలిఫోర్నియాలో. ఓకే ఓకే. 31/10/1992 అండి. ఓకే ఓకే. లాస్ ఏంజలస్, కాలిఫోర్నియాలో. ఓకే ఓకేనమ్మా. 31/10/92. టైం 10:52 పొద్దునండి. 10:52 ఉదయం. ఉత్తరాషాఢ నక్షత్రం. ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఆ అమ్మాయిదేమో మ్యారేజ్ అది ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకుందామని. తర్వాత ఒకరిద్దరు కాలసర్ప దోషం ఉందండి అమ్మాయికి అని అన్నారు. అంటారు. ఎందుకంటారమ్మా, ఇప్పుడే దాని గురించి ఇప్పుడు అనుకున్నాం. కాలసర్ప దోషం ఉందని. కాలసర్ప దోషం అనేటువంటి పేరు జ్యోతిష్ శాస్త్రం లేనే లేదు తల్లి. కాలసర్ప యోగం ఉంది. కాలసర్ప యోగం ఉన్నా కూడా నేను బాధపడుతున్నా, నాకెందుకు ఆ యోగం రాలేదే అని. ఒక జ్యోతిష పండితుడిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా నాకు కాలసర్పయోగం, భగవంతుడు కాలసర్పయోగం ఉన్నప్పుడు కనుక నాకు జన్మ వచ్చి ఉంటే చాలా బాగుండేదేమోనే అని. నిజంగా కాలసర్పయోగం ఉన్నటువంటి వ్యక్తులు విశేషతలు చాలా ఉన్నాయి తల్లి. ఈ మధ్యకాలంలో కొంతమంది అదే పనిగా కాలసర్పదోషము ఎవరు ఏ ప్రశ్న వేయని కాలసర్పదోషం ఉంది. ఏంది కాలసర్పదోషం? ఆయన మాడు ఉండాల్సిందే. కాలసర్ప దోషాన్ని గురించి ఏం వరి కావద్దమ్మా, ధైర్యంగా ఉండండి. అసలు దిగులు చెందాల్సిన అవసరం లేదు. కాలసర్ప దోషం అనేది లేనలేదు. కుజదోషం అంతకంటే వర్తించదు. అయితే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కనుక ఒక 19వ సంవత్సరం దాటిన తర్వాత నుంచి డెవలప్మెంట్స్ రావడానికి కుజదోషం ఆటంకం కానే కాదు. ఎందుచేతనంటే ఉత్తరాషాఢ నక్షత్రం అంటే బై బర్త్ రవి మహాదశలో జన్మిస్తారు. రవి మహాదశ తర్వాత చంద్రమహాదశ కుజ మహాదశ వస్తుంది. ఇన్ కేస్ కుజదోషం లాంటిది ఉన్నప్పుడు కూడా అది కుజ మహాదశలోనే దాని యొక్క ప్రభావం చూపుతుంది. దాని మహాదశ ప్రభావం అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది. దాని గురించి మీరు
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. శనివారం అనుకూలమైన రోజు కాదు. శనివారాన్ని తప్పించి మిగిలిన రోజులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నీలం రంగు బట్టల్ని ఆదివారము మంగళవారము ఈ 2 రోజులు కూడా నీలం రంగు బట్టలను ధరించుకుని తగు జాగ్రత్త తీసుకోండి. అలాగే భవిష్యత్తు కాలంలో తన పేరుతో ఒక వెహికల్ లాంటి తీసుకోవాలనుకునేటైతే బ్లూ కలర్ కాకుండా లేక అలాంటి బ్లూ షేడ్స్ కాకుండా ఇతర షేడ్స్ ఉండేటువంటి వెహికల్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తల్లి. మరొక సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, మీ పేరు చెప్పండి. ఏలూరు నుంచి అండి, విజయభాస్కరరావు అండి. ఓకే చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 10/11 అంటే 10వ తారీఖు నైట్ అండి, 11 తెల్లవారుజాము. నెల 10వ నెల అండి, అక్టోబరు 1959 అండి. ఓకే ఓకే తెల్లవారితే 10వ నెల అక్టోబర్ నెల 1950 సంవత్సరం. టైం అండి 1959 అండి. 59 టైం అండి. టైం తెల్లవారుజామున 3:05 అండి. 3:05. ఓకే, ఇంతకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉందండి. ఓకే ఓకే ఇప్పుడు ఎవరన్నా అడిగారనుకో డేట్ ఆఫ్ బర్త్, దీన్ని ఇంత కన్ఫ్యూజన్ వద్దు. 1950 సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీ సూర్యోదయానికి ముందు 3:30 అంటే ఫినిష్ అయిపోతుంది. 10వ తేదీ రాత్రి పడుకుంది, సెకండ్ షో సినిమా అయిపోతుంది కదండి. అయిపోయిన తర్వాత అండి అప్పుడు నొప్పులు ప్రారంభమైనాయండి. ఆ తర్వాత హాస్పిటల్ పోయినారు. 11వ తారీఖు మధ్యలో 3:30 అక్టోబర్ నెల, ఇవన్నీ వద్దు. చాలా సింపుల్గా మాట్లాడాలనుకుంటే 1950 సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీ సూర్యోదయానికి పూర్వము. శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి మకర రాశి జాతకులు. శ్రవణ నక్షత్రం కలియుగ మహావిష్ణు వెంకటేశ్వర యొక్క జన్మ నక్షత్రం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా మీరు ఎన్ని చెప్పినప్పటికీ ఆచరణ చేసే సమయానికి వచ్చేటికి ఆచరణలోకి పెట్టలేకపోతారు. ఎన్నో విషయాలు మనం ఈ ఛానల్లో చెప్తున్నప్పటికీ కూడా, శుభదర్శన కార్యక్రమంలో చెప్తున్నప్పటికీ కూడా వాటిని తూచా తప్పకుండా పాటించాలనే కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ కూడా దాన్ని తగిన విధంగా స్పందించలేకపోతున్నానండి. అదొక్కటే దీంట్లో ఉన్నటువంటి లోపము. కనుక ప్రతి సోమవారము, ప్రతి నెలలో కూడా పూర్ణిమ వస్తుంది. పూర్ణిమకి ముందు సోమవారము, పూర్ణిమ తర్వాత సోమవారం. పూర్ణిమతో ఉన్నటువంటి సోమవారం వదిలేయండి. పూర్ణిమకి ముందు సోమవారము, పూర్ణిమ తర్వాత సోమవారం, ఈ 2 సోమవారాల్లో వచ్చేటువంటి రాహుకాలంలో మౌనం పాటించాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. ఆ సమయంలో మాత్రం తేనె ఒక్క 2-3 చుక్కలు ఆ రాహుకాలం జరిగినంతసేపు ప్రతి 5 నిమిషాలకి 2-3 చుక్కలు చిటికెన వేళ్ళతో అట్లా నాలికతో అట్లా రాసుకుంటూ ఉండండి. కొంచెం షార్ప్నెస్ బయలుదేరుతుంది మీకు. తద్వారా డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయి. మరొక సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? వైజాగ్ నుంచి అండి. నా పేరు మంగమ్మ అండి. మంగమ్మ గారు చెప్పండి. మా అమ్మాయి కోసం కనుక్కున్నానండి. ఎంతమంది ఉన్నారమ్మా మీ ఇంట్లో మంగమ్మ గారు? మా అబ్బాయి కోసం చెప్పారు, మా అమ్మాయి కోసం అండి. ఇంకెవరు లేరా? ఇంకెవరు లేరండి. ఓకే ఓకే చెప్పండి మంగమ్మ గారు. మా అమ్మాయి మౌనిక అండి. మౌనిక. ఓకే. 8వ తారీఖు 8 3వ నెల 93 అండి. 8 మార్చి 93. టైం 7:05 అండి. ఉదయం అండి. సోమవారం పుట్టిందండి. ఓకే ఓకే పుబ్బా నక్షత్రం సింహరాశిలో జన్మించిన జాతకులు. ఇంతకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ పాప ఉద్యోగం ఉందండి. మ్యారేజ్ కోసం కనుక్కున్నాను స్వామి, ఎప్పుడవుతుందా అని. ఓకే, మీరు గురువారం ప్రయత్నాలు పూర్తిగా మానేయడానికి ప్రయత్నించండి. గురువారం అనుకూలమైన రోజు కాదు. కొనుగోలు కానీ, అగ్రిమెంట్లు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, పెళ్లి చూపులు కానీ, నిశ్చితార్థం కానీ, వగైరా వగైరా బంగారం కొనుగోలు లేక ఇతర సంబంధమైన కొనుగోలు, ముఖ్యమైన నిర్ణయాలు, వెరీ ఇంపార్టెంట్ డెసిషన్స్, అలాంటివన్నీ బెటర్ టు అవాయిడ్ థర్స్డేస్ ఎంటైర్ లైఫ్లో. ఇక ప్రస్తుతం అనుకున్న పరిస్థితులన్నీ కూడా చక్కగా సిద్ధంగా ఉన్నాయి. రావటానికి పోవటానికి అన్నిటికీ సిద్ధంగా ఉన్నాయి. పుబ్బా నక్షత్ర సింహరాశిలో జన్మించిన జాతకాలు అక్టోబర్ నెల నుంచి డెవలప్మెంట్స్ అనేవి ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం అక్టోబర్ నెల నుంచే యోగం అనేది కూడా ప్రారంభమవుతుందమ్మా. కనుక మీ ప్రయత్నాలు అనేటువంటివి మరి రేపు ఫిబ్రవరి నుంచి ఈ పుష్యమాసం వెళ్ళిపోయిన తర్వాత మాఘమాసం వస్తుంది కనుక మాఘమాసం నుంచి మీ ప్రయత్నాలని కొంచెం వేగవంతం చేయడానికి ప్రయత్నం చేయండి మంగమ్మ గారు. మరొక కాలం సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, కాల్ కట్ అయినట్టుంది. ముఖ్యంగా గ్రహమాలిక యోగం వినటానికి ఒక అద్భుతమైనటువంటి యోగం. 9 రాశుల్లో కనుక గ్రహమాలిక యోగం జరిగితే విశేషం. కానీ ఇప్పుడు జరిగేటువంటి యోగం 8 రాశుల్లో జరుగుతున్నది. సింహరాశి నుంచి మీన రాశి వరకు. కాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో 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 మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు హరీష్ అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, కరీంనగర్ చెప్పండి.
సార్ అండి నా పేరు అది దర్యాపత్ర చేసి 12th ఆగస్ట్. ఏదో గలగలా అంటుంది కానీ వినపట్టలేదండి. హలో, హలో, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12th ఆగస్ట్ అండి. ఒక పని చేయండి, డేట్ ఆఫ్ బర్త్ నిదానంగా చెప్పండి, డేట్ చెప్పండి. 12వ తారీఖు అండి. 12వ తారీఖు, అన్ని గిండి వద్దులండి. 12 ఆగస్టు ఆగస్టు 1993. 1993, 12 ఆగస్ట్ 93. టైం టైం 9:50 అండి. 9:50, 9:15. రాత్రి అండి. రైట్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు జాబ్ పర్పస్ లో ట్రై చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అని. ఓహోహోహో, ఓకే ఓకే. భారత్లో ఎంతకాలం చూస్తున్నారు? ఏంటండి? ఈ ఛానల్ ఎంతకాలం చూస్తున్నారు? అర్థం కాల. ఇందాక దాకా మీరు చెప్పేది నాకు అర్థం కాదు, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. ఈ ఛానల్ ఎంతకాలం నుంచి మీరు ప్రతినిత్యము చూస్తూనే ఉన్నారు అని అడుగుతున్నా. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఒక 3-4 years. 3-4 years నుంచి ఈ ఛానల్ పెట్టి అంత కాలేదు. ఈ ఛానల్ పెట్టి ఒక 5-6 మాసాలు అయింది. 3-4 years నుంచి నన్ను చూస్తున్నారు వేరే ఛానల్స్లో ఏమన్నా. మరి ప్రభుత్వ ఉద్యోగాన్ని గురించి అడగవద్దు అని చెబుతుంటా కదా, అది మీరు అర్థం చేసుకోలేదా? అంటే మామూలుగా మన రాశి పరంగా లేకపోతే ఇంకా నక్షత్రం పరంగా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి కదా. ఏమీ ఉండనే ఉండవు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించాలి, ప్రేక్షకులు మరీ కూడా చెబుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగం అనే విషయం కాస్త పక్కన పెట్టేద్దాం. ఒక వ్యక్తి ఒకే స్థాయిలోనే, అంటే చతుర్థ స్థానంలో జీవితకాల పర్యంతము మార్పు ఉండకుండా ఉండేట్లయితే దాన్ని ప్రభుత్వ ఉద్యోగం కింద భావించాలి అని కొంతమంది ఉవాచ, పండితులు ఉవాచ. ఒక వ్యక్తి ఆ చతుర్థ స్థానంలో ఏదో ఒక అపరాల వ్యాపారం చేస్తూ జీవితకాలమంతా అపరాల వ్యాపారమే చేస్తూ అపరాల వ్యాపారంతో మరణించి అనుకుందాం, అప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అవుతుందా, ప్రైవేట్ అవుతుందా? అలాగే మరొక వ్యక్తి ఏదో వాచ్ మెకానిక్ మొదలుపెట్టి జీవితకాలం అంతా వాచీలు బాగు చేస్తూ దాంతోనే ఆయన కాలం వెళ్ళి చేశారు. మరి అప్పుడు జీవితకాలం అంతా ఒకే వృత్తిలో ఉన్నాడు గనక, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు జీవితకాలం అంతా ఒకే దాంట్లో ఉంటారు గనక అప్పుడు దాన్ని ప్రభుత్వ ఉద్యోగంగా భావించాలని కొంతమంది పండితులకు ఉవాచ. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా కొన్ని తప్పులు చేసిన కారణంగా అక్కడ ఉద్యోగం ఊడగొడితే ఇంటికి వచ్చి పడుకొని ఆ తర్వాత రిక్షా తొక్కిన వారు కూడా చాలామంది ఉన్నారు. కనుక జాతకాలలో ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగం అని ఉండనే ఉండదు. ఇది ఘంటాపదంగా చెప్తాను, ఎంతమంది పండితులు వచ్చినా ఎదురుగా మోటుకొని వాదిస్తాను, అందులో ఏం వెనకంజ వేయను. కనుక ఇక మీ అనుకూల పరిస్థితులు రావటానికి, డెవలప్మెంట్స్ వెళ్ళటానికి రాబోయే 2018వ సంవత్సరం మార్చిన తర్వాత నుంచి డెవలప్మెంట్స్ అని స్టార్ట్ అవుతుంటాయి. మరి అంతవరకు మీరు కొంచెం నెమ్మదిగా ఉండటానికే ప్రయత్నం చేయండి. శుభదర్శనం చూస్తూనండి, చెప్పే పరిహారాలు పాటించండి. మరొక సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? మీ పేరు చెప్పండి. నా పేరు వాసు అండి. వాసు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనకాపల్లి అండి. అనకాపల్లి, ఓకే. చెప్పండి. మీరు టీవీ చూడకండి, టీవీ పక్కకు వచ్చి మాట్లాడండి. టీవీ చూడలేదండి. నా పేరు వాసు అండి. వాసే, చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వాసు గారు. నాకు డేట్ ఆఫ్ బర్త్ అది ఏమీ లేదండి. ఏమీ లేదు. ఏం చేస్తున్నారు అయితే చెప్పండి. నేను షిప్ యార్డ్ లో పనిచేస్తున్నానండి. షిప్ యార్డ్ లో పనిచేస్తున్నారు. ఏం కావాలి మీకు? వయసు ఎంత మీకు? వయసు నా 28 అండి. 28 షిప్ యార్డ్ లో పనిచేస్తున్నారు. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిపోయిందండి. ఇద్దరు బాబులండి. ఇంతకు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఫ్యూచర్ గురించి ఎటు అడిగేసినా అటు ఇటు సరిగా ఉండట్లేదండి. మాంసాహారం తింటారా? మాంసాహారం గత 2 years వేసి తినట్లేదండి. ఎందుకని? మామూలు నేనే అనుకున్నాను, మానేసాను. వెరీ గుడ్. ఓకే. మరి అది ఎందుకు అడిగానని మీరు అనుకుంటున్నారా? దానికి కథ ఉంది. ఓకే, చెప్తాను. మరి ఇంకొక మాట, మోకాళ్ళు ఏమన్నా ఎడమ కానీ కుడిమి కానీ ఈ మధ్యకాలంలో ఏమన్నా కొద్దిగా అటు ఇటుగా కొంచెం పెయిన్స్ వస్తున్నట్టుగా మీకు అనిపిస్తుందా? అవునండి. మోకాలంటే గత 1 year అంటే 8 months బిఫోర్ నేను దుబాయ్లో పడిపోయానంటే మోకాలు చిప్పకి తగిలిందండి. అయ్యో. ఆ తగిలి కానించి అప్పుడు కానించి ఆ మోకాలు చిప్పు నొప్పి వస్తుందండి. ఓకే. అనకాపల్లిలో ఉంటారు మీరు? అవునండి. ఇంతకీ మీకు ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాట చెప్పేస్తా.
అంటే అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నాది ప్రజెంట్ ఇంట్లో ఏదో గొడవలు, ఫ్యూచర్. ఓకే 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 వాసు గారు ధైర్యంగా ఉండండి. మంచి అనుకూల పరిస్థితులు రాబోయే 2017 సంవత్సరం ఫిబ్రవరి నెల 5వ తేదీ వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 5వ తేదీ వరకు వెయిట్ చేయండి. 6వ తేదీ సూర్యోదయం నుంచి వీళ్ళ కొత్త ఆలోచనలు మొదలవుతాయి. కొత్త ఆలోచన మొదలైన తర్వాత ఆ దిశగా మీ ప్రయాణం మొదలవుతుంది. చక్కని పరిస్థితులకు వస్తుంటాయి. అయితే రాత్రిపూట మీరు పడుకోబోయే సమయంలో మంచినీళ్ళు పక్కన పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంచెం దూరంగా మాత్రం పెట్టుకోవద్దు. 1-2 సార్లు మంచినీళ్ళు కూడా తాగండి. కొంచెం నాలిక అనేది ఒక్కోసారి పీగుతుంది త్వరలో, కనుక ఇప్పటి నుంచే మొదలవుతున్నది. కనుక ఆ నిర్ణయం తీసుకుంటూ ఉండండి. మంచినీళ్ళు రాత్రిపూట ఎక్కువ తాగుతుండండి. రాబోయే ఫిబ్రవరి 5 నుంచి అనుకూల పరిస్థితులు స్టార్ట్ అవుతాయి. వాసు గారు మన కాల్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో సార్, నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాండి? మీ పేరు చెప్తారా? నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు భాస్కర వెంకట పైడప్పారావు. భాస్కర వెంకట పైడప్పారావు. చాలా పొడుగండి. అందరూ పిలిచారు అప్పారావు అని పిలిచారు. సర్టిఫికేట్ అప్పారావు అని ఉందండి, అది మీకు చెప్పాలి అందుకని. ఓకే ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? 01 మొదలైందా సార్? ఫస్ట్ మే అండి. ఫస్ట్ మే 1వ తారీఖు మే నెల 1964. 1964 సంవత్సరం మే నెల 1వ తేదీ. టైం ఉదయం 9:45. 9:45 ఓకే. మూలా నక్షత్ర ధనురాశిలో జన్మించిన జాతకులు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి అప్పారావు గారు. సార్, నాకు ఆరోగ్యం బాగున్నట్లేదండి. చాలా కాలం నుంచి ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే అందరి వెళ్ళారా? సార్, చాలా మంది దగ్గరికి వెళ్ళాను నేను. అదేంటి అంతమంది డాక్టర్లు తిరిగిపోతే ఏ ఒక్క డాక్టర్ కూడా మీ రుగ్మతని బాగు చేయలేకపోయినారా? ఆపరేషన్కి వెళ్ళమని, ఆపరేషన్ రిస్క్ అని చెప్పేసి ఆపరేషన్కి వెళ్తే మంచిదా కాదా? ఇంతకు ఆపరేషన్ చేయమని చెప్పారా? చేయాలన్నారండి. హిప్ జాయింట్స్, బోత్ హిప్ జాయింట్స్ సరిగిపోయాయి. అయ్యో. నెక్స్ట్ ఏమొచ్చి నాకు ఏంటంటే నేను ప్రొఫెషనల్ గా ఎల్ఐసి ఏజెంట్, నాకు ఏంటంటే ఏ పని అవడం లేదండి. అదేంటి ఎల్ఐసి వారు మీరు దేశంలో ఉన్న వారందరికీ జీవితాలను చక్కగా వెలుగుని చూపిస్తుంటారు కదా మీరు? చేస్తున్నాను, పర్వాలేదు. నాకున్న కస్టమర్స్ తరగలకి హెల్ప్ చేస్తున్నారు కానీ అంతగా రాణించలేకపోతున్నాను. అయితే ఈ డాక్టర్లు ఉంటున్న ఆపరేషన్ ఏ తేదీ తర్వాత చేయించుకోవాలి? ఇమీడియట్ గా అన్నారా లేకపోతే కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అన్నారా? లేదు, ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఇమీడియట్ గా ఆపరేషన్ అంటారు. వాళ్ళు ఇంకేమనుకుంటే ఆయుర్వేద మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ వాడితే అలాగే నెట్టుకు వస్తుంది. దాదాపుగా 2009 నుంచి అలాగే వస్తుందన్నమాట. 2009వ సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీ అప్పటి నుంచి అలా నెట్టుకొచ్చేస్తున్నాను. ఓకే ఓకే సరే. 2012వ సంవత్సరంలో మీకు ఏమన్నా మనసులో చెడు భావాలు ఏమన్నా ఒక్కసారి అలుముకున్నాయా? 2012వ సంవత్సరం ఆగస్టు నుంచి అక్టోబర్ దాకా ఏమిటండి? 2012వ సంవత్సరం ఆగస్టు నుంచి అక్టోబర్ దాకా చెడు సంకల్పాలు ఏమన్నా మనసులో ఎక్కువగా వచ్చాయా? చాలా ఎక్కువ వచ్చాయండి, దరిద్రంగా. మరి ఆ సమయంలో ఆ సంకల్పాలు మీ మనసులోకి వచ్చిన దానివల్ల మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఏమీ తీసుకోలేదు, ఇంకా అలాగే ఇంట్లో ఉన్నాను అంతే, ఏమి అనట్లేదు. మా అమ్మలు పూజ చేసుకోవడం ఇంకంతే. రైట్ ఓకే. అప్పారావు గారు ఒక మంచి అద్భుతమైన మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. డాక్టర్ చెప్పిన నిర్ణయాలు తూచా తప్పకుండా పాటిస్తుంది. వారు చెప్పిన ఆపరేషన్లు చేయడానికి కూడా తీసుకోవడానికి చేయండి. ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాటి శని మంచి అనుకూల పరిస్థితులు మీకు ఇవ్వబోతున్నది. మరి రేపు ఏప్రిల్ నెల 2వ వారం దాటిన తర్వాత నుంచి, ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ వారం దాటిన తర్వాత నుంచి డెవలప్మెంట్స్ అన్నీ ప్రారంభమవుతాయి. అయితే చిన్న గమనిక ఏమిటంటే వీలైనంత వరకు ఆపరేషన్ జూలై 31 లోపలన్నా చేయించుకోండి, లేదా సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత చేయించుకోండి. ఈ 2016వ సంవత్సరంలో ఉన్నటువంటి ఆగస్టు నెలలో మాత్రం మీకు మాత్రమే పరిమితమైనటువంటి దాన్ని వీలైనంత అవాయిడ్ చేసి ఆగస్టు 1 లోపల కానీ తప్పితే సెప్టెంబర్ 1 తర్వాత కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. అయితే ఈసారి ఏంటంటే చెవికి సంబంధించి ఎడమ చెవిలో కొంచెం పోటులాగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈఎన్టీ స్పెషలిస్ట్ని కూడా కొంచెం వరకు వారిని సంప్రదించి వారి చెప్పిన నిర్ణయాలని కూడా తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి. అప్పారావు గారు మరో కాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి కాళ్ళు కూడా లేనట్టున్నారు. ఇక అసలు విషయాలను వెళ్ళిపోతాం. 13వ తేదీ ఏం జరగబోతున్నది? గ్రహమాలిక యోగం జరగబోతున్నది. ఈ యోగం ఎప్పుడు వస్తున్నది? 12వ తేదీ రాత్రి 7:22 యోగం ప్రారంభమవుతుంది. ఎప్పుడు వెళ్తుంది? 14వ తేదీ మధ్యాహ్నం 3:03 వెళ్ళిపోతుంది. మొత్తం 43 గంటల 41 పాటు యోగం అనేది ఉంది. ఈ యోగము అంటే ఇదేమన్నా మన ఇబ్బంది పెడుతుందా? నో, ఇది స్వాగతం పలుకుతుంది. ఎవరికి స్వాగతం పలుకుతున్నది? ఆ తర్వాత వచ్చేటువంటి మకర సంక్రాంతి పుణ్య పురుషుడు ఉన్నారు. మకర సంక్రాంతి
ఆ పుణ్యపురుషుడికి స్వాగతం పలుకుతున్నది. అయితే 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ 3 రోజులలో గ్రహమాలిక యోగము పూర్తిగా ఉన్నటువంటి రోజు 13వ తేదీ. కనుక మనం 13వ తేదీని తీసుకుందాము. ఆ 13వ తేదీన మనకు నిత్యతిథి దేవతలు భేరుండా అనేటువంటి ఒక దేవత కనపడుతుంది. ఆ భేరుండా దేవత యొక్క రంగు ఎలా ఉంటుందంటే పసిడి ఛాయ. కనుక ఆ తల్లి మనకి ఎప్పుడు కనపడుతుంది? 13వ తేదీ సాయంత్రం 6:40 నుంచి, నేను విజయవాడ టైం చెప్తున్నాను, ఎందుకంటే విజయవాడ ఎందుకు చెప్పాలో, అనకాపల్లి చెప్పొచ్చు కదా, లేకపోతే రాజమండ్రి చెప్పొచ్చు కదా, హైదరాబాద్ చెప్పొచ్చు కదా అని. కనుక 2 తెలుగు రాష్ట్రాలకి మధ్యన ఉన్నటువంటి నగరం కనుక విజయవాడని బేస్ చేసుకుని చెబుతున్నాను. 6:45 నుంచి 9:14 నెలవంకగా, కొద్దిగా పెరిగి నెలవంకగా కనబడుతుంటుంది భేరుండ దేవత. మన కంటికి నెలవంకలా కనబడుతుంది. కళ్ళు మూసుకుంటే ఎలా కనపడాలి అంటే, పోత పోసినటువంటి బంగారు విగ్రహం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఆ తల్లికి 8 చేతులు ఉంటాయి. ఒళ్ళంతా ఆభరణాలే, చేతులకి వంకీలు, ఉంగరాలు గింగరాలు అట్టహాసంగా. ఈ మధ్య జ్యోతిష్యులు చాలామంది బొట్టినలు కూడా పెడుతున్నారు. ఏమిటో ఈ మధ్య నేను విచిత్రంగా చూస్తున్నా, ఇక్కడ బొట్టెలకి ఇంకొక 4 రోజులు పోతే పద్మాసనం కూర్చొని కాళ్ళకు కూడా మొదలుపెట్టేస్తారు. ఖాళీ అంటే ఇక్కడ ఖాళీ వేళ్ళకు కూడా ఉంగరాలు పెట్టేటువంటి రోజులు వచ్చేస్తున్నాయి అన్నమాట. పరిస్థితి మారిపోయింది. ఏం చేస్తాం మరి ఆ దేవత చక్కగా ఆభరణాలు పొదిగి ఉంటుంది. సహజంగా మీరు స్త్రీలలో ఆభరణాలు ఎక్కడెక్కడ వడ్రాణం ధరించవచ్చు. రకరకాల ముత్యాల హారాన్ని, ఆ హారం, ఈ హారం, ఎన్ని హారాలు ఉంటాయో అన్ని హారాలు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అలా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న తర్వాత ఆ దేవతని నెలవంక పక్క చూడండి, నమస్కారం చేసుకోండి, కళ్ళు మూసుకోండి. ఇక ఆ దేవత కుడి కాలు మడిచి ఎడమ కాలు దిగువకు పెడుతుంది. అంటే ఒక కాలు మాత్రమే లోపలికి ఉంటుంది. 8 చేతులు, రకరకాల ఆయుధాలు ఉంటాయి. మనకు ఆయుధాలతో వద్దు. 8 చేతులు మన వైపు ఇలా చూస్తున్నట్టుగానే భావించుకోండి. బంగారు ఛాయ, మేలిమి ఛాయ, పసిడి ఛాయ, చక్కటి చిరునవ్వుతో ఉంటుంది. ఆ తల్లిని దర్శించుకోండి. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ఏమవుతుంది ఆ తల్లిని దర్శించుకుంటే? 2 నిమిషాల పాటు దర్శించుకుంటాము. ఏమవుతుంది, నాకేంటి అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవత దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని ఇది అష్టోత్తరం చెప్తే నాకేంటి, ఏమొస్తుంది అనేటువంటి ప్రశ్నలు వేసేవారు కూడా ఉన్నారు. స్థావర, జంగమ, కృత్రిమ. స్థావర అంటే కొన్ని చెట్లు ఉంటాయి. ఆ చెట్లు విషపూరితమైనటువంటి చెట్లు. పొరపాటున ఆ చెట్టుకు సంబంధించినటువంటి ఏవైనా తింటే మరణమే శరణి. మరణం, ఇంకా అనుమానం లేదు. గన్నేరుకాయలు చాలామంది తింటారు. తిని విషపూరితంగా ఉంటాయి కొన్ని. ఎక్కడో డాక్టర్లు బతికిస్తారా, లేకపోతే లేదు. ఇవన్నీ స్థావర అంటే వృక్షజాతి. ఈ వృక్షజాతి అంతా కూడా ఎలాగా ఉంటుందంటే, ఇది ప్రకృతి సిద్ధంగా పెరిగినటువంటి వృక్షజాతిలో మనిషికి ఆరోగ్యానికి బదులు అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వృక్షజాతులు. ఈ మధ్య కల్తీ ఆహారం ఎక్కువైపోయింది. అలాగే ఈ మనం తోటకూర, చుక్కకూర, పాలకూరలో రకరకాల చెట్లు కూడా వస్తుంటాయి. ఒక్కోసారి పొరపాటున ఆ చెట్లలో ఎక్కడన్నా కనుక కొన్ని విష సంబంధమైనటువంటి చెట్లు వచ్చాయంటే అవి తెలియక తినేస్తాం. అది పరోక్షంగా ఒంటికి జిలలు రావటము, ఏదో రకరకాల ఎలర్జీ ఫేస్ చేస్తుంటాం. ఇది స్థావర. 2 జంగమం. జంగం అంటే ఇది ప్రకృతి సహజసిద్ధంగానే భగవత్ సృష్టిలో వచ్చేటువంటి విషపూరితమైన క్రిమి కీటకాదులు, పాము, తేళ్ళు, జరులు. ఇవి కుట్టాయంటే ప్రాణం పోతుంది. ఇవి కాకుండా కృత్రిమ విషపూరితమైన రసాయనాలు. పొరపాటున కొంతమంది ఒక్కోసారి మందులు తాగుతుంటారు. అంటే ఎలాంటి మందులు అంటే అవి పెస్టిసైడ్స్, చెట్లకి వేసేటువంటివి, ఎండ్రిన్ అలాంటివి తాగేస్తారు. లేదా ఇతర కల్తీ సంబంధమైనటువంటి తాగేస్తారు. ఇవన్నీ దీనివల్ల ఏమవుతున్నది అంటే ప్రజలకి హాని కలగటం కాకుండా మరణం వచ్చేస్తుంది. అయితే అసలు ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము? ఇది గ్రహమాలిక యోగము స్వాగతం అని మన మరణాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, భాద్రపద మాసంలో మనకు శుక్లపక్షంలో చవితి తిథి వస్తుంది. ఆ చవితి తిథి రోజున మనం ఏం చేస్తున్నామంటే
దానిమ్మ, మరువము, దర్భ, విష్ణుక్రాంత, ఉమ్మెత్త, దుర్వార, ఉత్తరేణి, మారేడు, గన్నేరు, జిల్లేడు, దేవకాంచనరేగు, దేవదారు, జాజి, బలరక్కస్, జమ్మి, దాసాన, ఆర, మాచపత్ర, గరిక, మంచి మొలక. ఇన్ని రకాలైనటువంటి వృక్ష జాతులు ఉన్నాయి. ఆ 21 రకాలైనటువంటి వాటితో మనం పూజిస్తున్నాం. దేనికి పూజిస్తున్నాం? ఇవన్నీ తీసుకుపోయి ఆ నీటిలో వేస్తాం. నీటిలో వేసినంత వీటిలో ఎక్స్ట్రాక్ట్ అంతా పరోక్షంగా ఆరోగ్యపూరితమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి అవకాశాలు మనం పొందటానికి కోసంగానే ఆ నీటి ద్వారా. అయితే ప్రతి నెలలో కూడా చవితి చంద్రుడు కనపడ్డాడు అంటే ఈ గ్రహమాలికా యోగం ఉన్నటువంటి రోజు మాత్రమే కాదండోయ్. ఎప్పుడైనా చవితి చంద్రుడు కనపడ్డాడు అంటే తప్పకుండా మీరు ఆ రోజు ఉండే దేవత భేరుండ దేవత. లలితా సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి 2 లైన్లు చక్కగా చదువుకోండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీ సింహాసనేశ్వరి. ఆ చక్కగా చదువుకుంటూ నమస్కారం పెట్టుకొని మనం నివేదన ఏమి ఇవ్వాలి? మన నివేదన ఆ తల్లికి చూపించి మనమే తినేస్తాం. మరి గణపతికి ఏమి ఇస్తున్నాం మీకు తెలుసు. రకరకాలటువంటివి ఇస్తాం. కుడుములు, నానప్రాళ్ళు, ఉండ్రాళ్ళు. కనుక వీటన్నిటికంటే ఉండ్రాళ్ళు. ఆ ఉండ్రాళ్ళు మధ్యాహ్నం చేసుకోండి, ఎప్పుడైనా చేసుకోండి. ముందు మాత్రం తినకండి. లేదా సాయంకాలం ఉండ్రాళ్ళు చేసుకోండి. 6 గంటలకో 6:30కో. ఈ తల్లి కనపడేది ఎప్పుడు కనపడుతుంది? 6:45 నుంచి 9:14 లోపల కనపడుతుంది. కనుక మీ చేసుకున్నటువంటి ఉండ్రాళ్ళు ఒక పళ్ళెంలో తీసుకొని చక్కగా ఒక జ్యోతి కూడా వెలిగించుకోండి. 2 ఒత్తులతో వెలిగించుకోండి. ఇట్లా పూజామందిరంలో జ్యోతి ఆ జ్యోతి పెట్టుకొని చక్కగా ఆ కనపడే దేవత పసిడి ఛాయతో ఉంటుంది. కనుక ఆ పసిడి ఛాయతో ఉండేటువంటి దేవత ద్వారా వచ్చేటువంటి కాంతి కిరణాలు దీని మీద పడి తీరుతాయి. దేని మీద? ఉండ్రాళ్ళ మీద. ఆ ఉండ్రాళ్ళ పడతాయి. అలా పెట్టుకొని చక్కగా నమస్కారం చేసుకుంటూ లలితా సహస్రనామ స్తోత్రంలో అవకాశం ఉంటే మీకు నచ్చినది, లేదంటే మొదటి 2 ఏది లేకపోతే శ్రీమాత్రమ, అది కూడా లేదుకో తల్లి రక్షించు. మరి ఏం చేస్తుంది అంటే ఆ కాంతి కిరణాలు ఈ యొక్క ఉండ్రాళ్ళ మీద కావచ్చు, లేకపోతే కుడుముల మీద కావచ్చు, లేకపోతే నానపురాలు వీటి మీద పడిన తర్వాత అవి మనం స్వీకరిస్తాం. ఇన్ కేస్ ఎక్కడైనా మనకు కొన్ని సమస్యలు అంటూ దొర్లినప్పుడు ఈ తిన్నటువంటి దాని ఫలితంగా వచ్చినటువంటి ఎనర్జీ మన శరీరంలో ఉండి విషక్రిమి కీటకాదుల వలన కానీ ఒకరోజు పొరపాటు ఏదో ఒకరో సర్దుతుంటాం, తేలికుడుతుంది, నొప్పి వస్తుంది. ఆ సమయానికి మనకు యోగం అనేది వచ్చి ఆ డాక్టర్ గారు దేని పక్కింట్లో దేనికో వచ్చి ఉండొచ్చు. ఆ సమయానికి డాక్టర్ గారు వస్తారు. ఆయన దగ్గర ఎందుకో పెట్లో రెడీగా ఉంటుంది. అదేమిటండి ఈరోజు ఎందుకో పక్కన పెట్టుకున్న ఈ ట్యాబ్లెట్ అంటారు. చాలామందికి లక్కీగా జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు వస్తుందంటే యోగము. ఒక్కోసారి ఆ యోగం అవయోగంగా కూడా ఉంటుంది. ఏమిటో ఇందాక దాకా ఉన్నటువంటి డాక్టర్ గారు అప్పుడే షాప్ మూసేసుకుని వెళ్ళిపోయినాడండి, మా కర్మ అట్ట కాలిందండి అంటారు. మన కర్మ అట్ట కాలకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ప్రతి నెలలో వచ్చేటువంటి చవితి తిథి, శుక్లపక్ష చవితి తిథి నేను ఉండ్రాలు కానీ కుడుములు కానీ తయారు చేసుకొని ఆ చంద్ర వంక వైపు చూస్తూ కళ్ళు మూసుకొని పసిడి ఛాయతో తల్లి నవ్వుతూ ఉన్నది. 8 చేతులు ఉన్నాయి. 8 ఏమిటంటే పరోక్షంగా అష్టమ స్థానము, ఆయుస్థానము. జననం నుంచి మరణం దాకా ఉండేది మొత్తం 8. ఆ 8 చేతులతో అభయం ఇస్తూ, అక్కడ ఆయుధాలు ఉంటాయి, ఆయుధాలు ఉన్నప్పటికీ మనకు అభయం ఇస్తున్నటువంటి ఆలోచనతో భావిస్తూ ఈ నివేదనని ఆ తల్లికి సమర్పించినట్టుగా భావిస్తూ చక్కగా ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేయండి. గంటల సమయం అంతా కూడా అక్కడ ఇక్కడ టీవీల దగ్గర కూర్చుంటాం. సాయంకాలం పూట రకరకాల ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, అవి చూడాలి తప్పదు. వాటిలో కూడా ఎంతో రకమైన ఉపయోగకరం ఉంది. కనుక వీటిని చూస్తుంటాం కనుక ఒక 5 నిమిషాలు ఆ తల్లి కోసం చూసి ఆ తర్వాత ఆ తల్లి నివేదించిన పదార్థాన్ని మీ ఇంటిల్లో బాధ తినండి. స్థావర జంగమ కృత్రిమ సంబంధమైన దోషాలను అరికట్టేటువంటి అద్భుతమైనటువంటి శక్తి జాలము, స్ట్రెంగ్త్, పవర్, రెసిస్టెన్స్ పవర్ మీ శరీరంలో ప్రవేశిస్తుంది.